అది దేవుడు కాపాడాడు. ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్ గా కూల్చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని. అందుకే నేను చెప్పాను, కొన్ని 16,000 గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు. మొత్తం ప్రార్థనాలయాలు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం. పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా, అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు. కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు, రైతులు పోరాడారు, దేవుళ్ళు సహకరించారు. సార్ 5 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్లక్ష్యానికి వదిలేశారో ఈ దాదాపు 80-90% కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా చెక్కు చెదరలా, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అంటే మన నిర్మాణం కానీ అంతా కూడా బాగానే ఉంది. అన్ని పూర్తి చేయడానికి టైం బాండ్ పెట్టుకుంటారా? ఒక 3 years కానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి. మిమ్మల్ని కూడా సజెషన్ సార్, అందరినీ సజెషన్ అడుగుతున్నాం. దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టి వీ విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది, ట్రెజరీలో ఏమి లేదు, డబ్బులు లేదు, అప్పులు విపరీతంగా చేసేశారు. ఇవన్నీ వ్యూలో పెట్టుకుని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం. మైక్ మీడియా సార్, what is going to be fate of Rushikonda Beach Palace? What's going to be? Will it be quoted as a monument of corruption? That's what you want. What is your suggestion? You give me idea. Sir, you are the CM, sir. I am the CM. You are the citizen of. నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా. నన్ను అడగడమే కాదు, నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటివి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో కొండను కొట్టేసి ఋషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు గాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాని కూడా అన్ని తప్పుడు ఇచ్చారు. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడతాం. Sir, what about Prajavedika? You have visited Prajavedika and saw the debris there. Are you going to remove the debris and reconstruct the Prajavedika same place, or are you going to make it as a museum? ఏం చేయాలి నువ్వు చెప్పు. నువ్వు నిన్ను అడిగితే మీరంతా ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. నాకు ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస్ ఒక మాట. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొన్ని ఇక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి. సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు. నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏదేమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. Sir, people are confident that you can complete entire Amravati construction, complete the buildings and everything. That's why they gave good verdict. They gave good verdict. Majority of the seats and 161 seats like that. మెజారిటీ ఇస్తే అయిపోయింది వాళ్ళ పని. మీ పని అయిపోయిందా? Yes, sir. We are confident that you can build. No, you are confident. ఎట్లా బిల్డ్ చేయాలో కూడా ఆలోచనలు ఇవ్వండి అందరూ కూడా. సార్ ఇప్పటికీ రాజధాని నిర్మాణానికి అమరావతిని నిర్మించలేదు. ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్.
నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు. కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం. సీఎం గారు నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు, నిన్నే నేను చూసా.